హాయ్ హలో వెల్కమ్ టు రుద్రా న్యూస్. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు పీఎం కిసాన్ స్కీమ్ కింద ఏటా 6,000 రూపాయల పెట్టుబడి సహాయం పొందుతున్నారు. అయితే రాను రాను ఈ స్కీమ్ పై కఠిన నియమాలు అమలు అవుతున్నాయి. దాంతో అర్హత లేని రైతుల పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఫిబ్రవరి 24, 2025న బీహార్లోని బాగల్పూర్ లో ప్రధాని నరేంద్ర మోడీ 19వ విడతను ప్రారంభించారు. ఈ సందర్భంగా 9.8 కోట్ల మంది రైతుల అకౌంట్లోకి 22,000 కోట్ల రూపాయలు జమ చేశారు. అయితే ప్రస్తుతం ఈ స్కీమ్ కు సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్హులు ఎవరు, అనర్హులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. కొందరు రైతులు అర్హత లేకపోవడంతో పాటు ఈ కేవైసీ పూర్తి చేసుకోకపోవడం, ఆధార్ లింకింగ్ సమస్యలు లేదా తప్పుడు సమాచారం అందించడం వల్ల ఈ డబ్బు పొందలేకపోయారని అధికారులు తెలిపారు. ఈ సమస్యలు ప్రధానంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. పీఎం కిసాన్ యోజనలోని కొన్ని నిబంధనల ప్రకారం కొందరు రైతులను అనర్హులుగా పరిగణిస్తారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించని రైతులు, కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షన్దారులు, వ్యవసాయ భూమి సంస్థల పేరుతో ఉన్నవారు, ప్రజాప్రతినిధులు ఈ అనర్హులు జాబితాలో ఉన్నారు. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రైతులు తమ బ్యాంకు అకౌంట్లను ఆధార్తో లింకు చేసుకోకపోవడం, తప్పుడు ఖాతా వివరాలు ఇవ్వడం వంటి సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఏపీలో కూడా ఇలాంటి సమస్యలు నమోదవుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించుకునేందుకు రైతులు pmkisan.gov.in అనే వెబ్సైట్ లో తమ సైట్ ను చెక్ చేసుకోవాలి. తమ ఈకేవైసీని పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. సమీపంలోని మీ సేవ కేంద్రాల ద్వారా లేదా వ్యవసాయ శాఖ కార్యాలయాలను సంప్రదించడం ద్వారా కూడా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. 20వ విడత జూన్ 2025లో విడుదల కానుంది. ఈసారి అర్హత కోల్పోయిన రైతులు తమ వివరాలను సరి చేసుకొని తర్వాత విడత కోసం సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు 3.68 లక్షల కోట్లు 11 కోట్ల మంది రైతులకు చేరాయని, ఇది రైతుల ఆర్థిక స్థిరత్వానికి దోహదపడుతుందని అధికారులు తెలిపారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా రైతులకు ఆర్థికంగా చేయూతనివ్వడమే ప్రభుత్వ లక్ష్యం. ఈ స్కీమ్ కింద రైతులకు ప్రతి 4 నెలలకు 2,000 రూపాయల చొప్పున ఏడాదికి మొత్తం 6,000 రూపాయలు అందిస్తారు. ఈ డబ్బును రైతులు వ్యవసాయ అవసరాలకు, కుటుంబ అవసరాలకు వినియోగించుకుంటున్నారు. ఈ స్కీమ్ ద్వారా ఇప్పటికే దేశవ్యాప్తంగా కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతారు. ఈ స్కీమ్ రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి మరో అప్డేట్ తో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ.